వాట్ ఈస్ ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ బెంజీన్? బాయిలింగ్ పాయింట్ ఆఫ్ బెంజీన్ ఎంత అని అడుగుతున్నాడు. బాయిలింగ్ పాయింట్ ఆఫ్ బెంజీన్ ఎంత? 80.2 డిగ్రీ సెంటీగ్రేడ్. 80.2 డిగ్రీ సెంటీగ్రేడ్ అంటే ఏందన్నట్టు, whenever the temperature is reaches to 80.2 degree centigrade, benzene liquid will be water evaporated or boiling of benzene will be starts. అంటే ఏమవుతుంది అంటే వాటర్ కంటే తక్కువ బాయిలింగ్ పాయింట్ ఉంది అనేది ఒక విషయాన్ని మీరు గమనించాలి అంతే. మన ఈ 9th స్టాండర్డ్కి మీరు ఈ మాత్రం గమనిస్తే సరిపోతుంది. నెక్స్ట్ వన్ 122. If temperature is increased, what happens in the states of water? టెంపరేచర్ కనుక ఇంక్రీజ్ అయితే వాటర్ స్టేట్స్ అంటే వాటర్ స్టేట్స్ ఏమున్నవి? ఐస్ ఉంది, వాటర్ ఉంది, వాటర్ వేపర్ ఉంది. ఐస్ కనుక హీట్ చేసినట్టయితే టెంపరేచర్ కనుక ఇంక్రీజ్ చేస్తే వాటర్గా మారుతుంది. వాటర్ని ఇంకా హీట్ చేస్తే ఇంకా టెంపరేచర్ని చేస్తే వాటర్ వేపర్గా కన్వర్ట్ అవుతుంది. ఒకవేళ కనుక దీన్ని కూల్ చేసినాం అనుకోండి, వాటర్ వేపర్ని కూల్ చేస్తే ఏమవుతుంది? వాటర్ అవుతుంది. వాటర్ని కూల్ చేస్తే ఏమవుతుంది? ఐస్ అవుతుంది. ఈ స్టేట్స్ చేంజెస్ గురించి విషయం ఇది. when temperature is increases, ice is converted to water. Ice is converted to water. then వాటర్ ఈజ్ కన్వర్టెడ్ టు వాటర్ వేపర్. ఆ తర్వాత ఇంకా హీట్ చేస్తే వాటర్ అనేది వాటర్ వేపర్గా కన్వర్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్, ఇఫ్ టెంపరేచర్ ఈజ్ డిక్రీజెస్, వాట్ హ్యాపెన్స్ ఇన్ ద కేస్ ఆఫ్ స్టేట్స్ ఆఫ్ వాటర్? టెంపరేచర్ని డిక్రీజ్ చేస్తే నాకేమున్నవి? వాటర్ యొక్క 3 స్టేట్స్, ఐస్ ఉంది, వాటర్ ఉంది, వాటర్ వేపర్ ఉన్నది. ఐస్ నుంచి వాటర్గా మారాలి అంటే టెంపరేచర్ని పెంచాలి, ఇంక్రీజ్ చేయాలి. వాటర్ నుంచి వాటర్ వేపర్గా మార్చాలంటే టెంపరేచర్ని ఇంక్రీజ్ చేయాలి, అంటే హీట్ చేయాలి. వాటర్ వేపర్ని కూల్ చేసినాం అనుకోండి, దేనిగా మారుతుంది? వాటర్గా మారుతుంది. వాటర్ని కూల్ చేసినాం అనుకోండి, ఐస్గా మారుతుంది. ఐస్గా మారుతుంది అనేది కాన్సెప్ట్. ఇఫ్ ద టెంపరేచర్ ఈజ్ డిక్రీజెస్ యాజ్ వాటర్ వేపర్ ఈజ్ కన్వర్టెడ్ టు వాటర్, వాటర్ వేపర్ ఈజ్ కన్వర్టెడ్ టు వాటర్, దెన్ వాటర్ ఈజ్ కన్వర్టెడ్ టు ఐస్ అపాన్ కూలింగ్. కూల్ చేస్తే ఏమవుతుంది? వాటర్ వేపర్ వాటర్గా మారుతుంది, వాటర్ వేపర్ వాటర్ ఐస్గా మారుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ అబౌట్ న్యూమరికల్ వాల్యూస్ ఆఫ్ మెల్టింగ్ పాయింట్ అండ్ ఫ్రీజింగ్ పాయింట్? న్యూమరికల్ వాల్యూస్ ఆఫ్ మెల్టింగ్ పాయింట్ అండ్ ఫ్రీజింగ్ పాయింట్వి ఏమవుతాయి అంటున్నాడు. ద న్యూమరికల్ వాల్యూస్ ఆఫ్ మెల్టింగ్ పాయింట్ అండ్ ఫ్రీజింగ్ పాయింట్ ఆర్ సేమ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తున్నాను? ఐస్ తీసుకుంటున్నాను. ఐస్ని నేను కనుక వాటర్గా మార్చాలంటే ఏ టెంపరేచర్ దగ్గర మారుతుంది? 0 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర మారుతుంది. 0 డిగ్రీ సెంటీగ్రేడ్. వాటర్ని ఐస్గా మార్చాలంటే మళ్ళీ 0 డిగ్రీ సెంటీగ్రేడ్. అంటే ఎట్ 0 డిగ్రీ సెంటీగ్రేడ్ దెర్ ఎగ్జిస్ట్ ఈక్విలిబ్రియం బిట్వీన్ ఐస్ అండ్ వాటర్. దెర్ ఎగ్జిస్ట్ ఈక్విలిబ్రియం బిట్వీన్ ఐస్ అండ్ వాటర్. ఐస్కి వాటర్కి మధ్యన ఈక్విలిబ్రియం ఎస్టాబ్లిష్ అవుతుంది. కాబట్టి ఏమైందన్నట్టు ఇక్కడ, కాబట్టి ఇదేమో మెల్టింగ్ పాయింట్ అవుతుంది, ఇది వాటర్ నుంచి ఐస్గా మారుతుంది కాబట్టి ఇది ఫ్రీజింగ్ పాయింట్ అవుతుంది. కాబట్టి మెల్టింగ్ పాయింట్ అండ్ ఫ్రీజింగ్ పాయింట్ బోత్ ఆర్ సేమ్. నెక్స్ట్ వన్, వాట్ అబౌట్ న్యూమరికల్ వాల్యూస్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్ అండ్ కండెన్సేషన్ పాయింట్? బాయిలింగ్ పాయింట్కి కండెన్సేషన్ పాయింట్కి న్యూమరికల్ వాల్యూస్ ఎట్లా ఉంటుంది? న్యూమరికల్ వాల్యూస్ ఏ విధంగా ఉంటాయి అంటే సమానంగా ఉంటాయా, సమానంగా ఉండవా అనేది. ద న్యూమరికల్ వాల్యూ ఆఫ్ బాయిలింగ్ పాయింట్ అండ్ కండెన్సేషన్ పాయింట్ ఆర్ సేమ్. సో బాయిలింగ్ పాయింట్ అంటే ఏంటి? ఎట్ వాట్ పాయింట్ ఆఫ్ టెంపరేచర్ లిక్విడ్ ఈజ్ కన్వర్టెడ్ టు వేపర్. ఎట్ వాట్ పాయింట్ ఆఫ్ టెంపరేచర్ లిక్విడ్ ఈజ్ కన్వర్టెడ్ టు వేపర్ ఈజ్ కాల్డ్ యాజ్ వాటర్ బాయిలింగ్ పాయింట్. At what point of temperature vapor is converted to liquid is called as condensation point. కాబట్టి బాయిలింగ్ పాయింట్, కండెన్సేషన్ పాయింట్ రెండు ఈక్వల్ అవుతాయి. బాయిలింగ్ పాయింట్ అండ్ కండెన్సేషన్ పాయింట్ న్యూమరికల్లీ బోత్ ఆర్ ఈక్వల్.